ఫ్రెండ్స్ చూడండి, మన పచ్చి కొబ్బరి మటరు వడలు, చిట్టి చిట్టి వడలు చాలా అంటే చాలా స్మెల్ చాలా బాగా వస్తుంది. నాకైతే చేసేటప్పుడే తినాలనిపించింది. మీకైతే చూపించాలి కదా, మీకైతే టెస్ట్ చేసి అయితే చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, టెస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీ ముంగట రాక అయితే ఒక వారం రోజులు అవుతుంది ఫ్రెండ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటా. మరొక కొత్త రెసిపీతో అయితే, స్నాక్స్ రెసిపీతో, అంటే మనం పప్పుతోటి, రైస్ తోటి, చపాతీతోటి, దేనితోటైనా తినచ్చు. పచ్చి కొబ్బరి వడలు అన్నట్టు పచ్చి కొబ్బరి వడలు వెరైటీగా అయితే చేస్తున్నా ఫ్రెండ్. నూకల పిండితో మన ఛానల్లో అయితే ఇంతకుముందు శనగపిండితోటి ఉన్నది కాబట్టి ఇప్పుడు నూకల పిండి ఇంకా మటర్ తోటి అంటే పచ్చి బఠానీలతో అయితే మీకైతే చేసి చూపిస్తున్నా ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తా. ఒక సగం కప్పు లేకుంటే సగం నిండా అంటే ఒక గిన్నె నూకల పిండి తీసుకోవాలి. నూకల పిండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, మటరు, వెల్లుల్లిపాయలు ఒక 5-6, ఒక రెమ్మ కరివేపాకు, పచ్చి కొబ్బరి ముక్కలు నేనైతే ఇలా సన్నగా తరుముకొని పెట్టుకున్నాను అన్నట్టు, ఒక 3-4 కొబ్బరికాయలు అన్నట్టు, ఒక 10 గల్ల నల్ల మిరియాలు, ఇంకా కొద్దిగా సాజీరా, లవంగాలు అన్నట్టు. మనకు కారం అనిపిస్తే, కారం కావాలనుకున్న వాళ్ళైతే మీది నుంచి మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో కావాల్సిన అయితే ఉట్టిగా మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఫస్ట్ అయితే కడాయి అయితే పెట్టేసిన, స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్ల నూనె వేసుకుందాం. ఎక్కువ వేసుకోవద్దు. నూనె వేసుకున్న తర్వాత మన పచ్చి కొబ్బరి వేసుకుందాం. మటరు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకుందాం. మిరియాలు వేసుకుందాం. సాజీరా, లవంగాలు వేసుకుందాం. లైట్గా వేయించుకుందాం. చూడండి, ఒక 5 మినిట్స్ అయితే ఇలా వేయించుకున్నాం. ఇలా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుందాం. చూడండి, మనం ఒక గిన్నెలో తీసుకున్నాం కదా, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. కచ్చపక్కగా పట్టుకోవాలన్నట్టు. కొద్దిగా బరకగా కచ్చపక్కగా మిక్సీ పట్టుకొని వద్దాం. ఇందులో మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. మనకి ఎంత అవసరం ఉంటే అంత సాల్ట్ వేసుకుందాం. మిక్సీ పట్టుకొని వద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం మిక్సీ పట్టుకొని అయితే వచ్చేసిన ఒక గిన్నెలో తీసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం ఇలా మిక్సీ పట్టుకొని ఇలా తీసేసుకున్నాం కదా, మనం ఇలాగే తాలింపు వేసుకొని కూడా మనం తినవచ్చు. ఇలా పచ్చి కొబ్బరితో ఎన్ని వెరైటీస్ అయినా మనం చేసుకోవచ్చు. ఇందులోనే మనం నూకల పిండి కలుపుకుందాం. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వీలైతేనే మనము వాటర్ వేసుకోవాలి, లేకుంటే చూడండి, నేనైతే కొద్దిగా వేసాను. ఇంకా మొత్తం అయితే వేసేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత కలర్ గురించి కొద్దిగా లైట్గా చిటికెడు పసుపు వేసుకుంటున్నా. నాకైతే కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే స్పైసీ ఎక్కువ తింటారు అన్నట్టు. ఇంకా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నా. అది మన ఇష్టం అన్నట్టు. మనం ఎంత తినే అవసరం మనకు పడితే అంత వేసుకోండి. చూడండి, మొత్తం పిండి, కొంచెం పసుపు ఇలా వేసుకున్నాం కదా, రెడ్ చిల్లీ పౌడరు, కొద్దిగా వాటర్, ఇలా పొడి ఉంది కదా, దీంట్లోనే మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఒకటేసారి మొత్తం వేయొద్దు వాటరు, కొద్దిగా వేసుకుంటూ మన వడపిండి లాగా చేసుకోవాలన్నట్టు. చూడండి, ఇలా ముద్దలాగా చేసుకోవాలి. చూడండి,
ఇలా ముద్దలాగా అయిపోతుంది అన్నట్టు. చూడండి, మన చేతులకు కొంచెం ఆయిల్ లేకుంటే వాటర్ పెట్టుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని ఇక ఉండల్లాగా చేసుకొని మనము వడలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. ఇలాగైనా చేసి వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. లేకుంటే మధ్యలో ఇలా హోల్ మనం ఆయిల్ అన్న ఏదైనా సైడ్ల నుంచి ఇలా పలిగిపోయితే ఏం పర్వాలేదు, మనం సెట్ చేసుకోవచ్చు. ఇలాగా హోల్ చేసి వేసుకోవచ్చు. చూడండి, ఇలాగా నేనైతే కడాయి పెట్టేసి నూనె వేసేసినాను అన్నట్టు. నూనె అయితే కాగింది. మనం చేసుకున్నది ఒక్కొక్కటి ఇలా వేసుకుందాం. నేనైతే ఒక 2-3 చేసుకున్నానట్టు. ఇలాగా ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఇలా వేసుకోవాలి ఆయిల్లో. స్టవ్ మాత్రం మీడియం మీదనే పెట్టుకోవాలి. చూడండి, మనము స్టవ్ ఇలా హై మీద పెట్టి మళ్ళీ తర్వాత స్లో చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుందాం. మనం నూకల పిండి వేసాం కదా, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అన్నట్టు, చాలా టేస్ట్ ఉంటాయి. చూడండి, అన్నీ ఇలాగే చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, నాకైతే ఒక 15-20 అయితే అయినాయి. చాలా అంటే చాలా టెస్ట్ ఉన్నాయి. మీకైతే టెస్ట్ చేసి అయితే చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనం ఇందులో మటర్ వేసాము, నూకల పిండితో చేసుకున్నాం కాదు, చాలా రెసిపీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.